గతమెంతో గొప్పది అని అంటూ ఉంటారు. మొత్తానికి 2024 అయిపోయి 2025లోకి ఎంటర్ అవుతున్నాము. 2024 ఈ గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి అయితే ఈ మెమొరీ చాలా గొప్పగా ఉండబోతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఒక జీవో అనేది చాలామంది దాని గురించి ఏమి ఆలోచించకుండానే అప్లై చేసుకున్నారు. రిజల్ట్ వచ్చాక ఇందులో ఏదో తిరకాస్తూ ఉంది అని చెప్పేసి అందరూ రోడ్డు మీదకి వచ్చారు. కానీ గవర్నమెంట్ ఎలాంటి పరిస్థితులైనా సరే గ్రూప్ 1 కండక్ట్ చేయాల్సిందే, 10 ఏళ్ల తర్వాత వచ్చింది అని చెప్పేసి కండక్ట్ చేయించారు. మొత్తానికి రేపు ఎగ్జామ్ పెట్టుకొని కూడా ఎక్కడైనా ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందేమో అన్న ఆశతోటి రోడ్ల మీద ఉన్న ఆస్పిరెంట్స్ తర్వాత ఫోర్స్ఫుల్గానో బలవంతంగానో ఇష్టం లేకుండానే ఎగ్జామ్ అయితే రాయాల్సి వచ్చింది. గతమెంతో గొప్పది, అవును గొప్పది. అంటే ఇప్పుడు నుంచి వచ్చే నోటిఫికేషన్లు ఏ విషయంలో కూడా మీరు ఈ సీరియస్నెస్ని మాత్రం వదిలిపెట్టద్దు. ఇది ఇక్కడ నుంచి మనకి కొంత అనుభవం వచ్చింది, ఒక ఎక్స్పీరియన్స్ తెలిసింది. రేపోయే వచ్చే నోటిఫికేషన్కి ఇంకే విధంగా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలిసింది, క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారని తెలిసింది. కాబట్టి ఎవరైతే చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి కూడా చివరి మూమెంట్లో ఆ ప్రిపరేషన్ సీరియస్నెస్ని కోల్పోయి ఏదో మాట వాస్తకి అన్నట్టుగా వెళ్ళి రాసొచ్చిన వాళ్ళంతా కూడా బాధపడకుండా నిరుత్సాహం చెందకుండా ఈ భవిష్యత్తుని ఇంకాస్త అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలన్న ఆశతోటి మీరు మీ 2025ని ఇంకాస్త హ్యాపీగా తీసుకెళ్తారని హ్యాపీ న్యూ ఇయర్.